ఆంధ్ర రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి రెండు ముందుకు తీసుకెళ్తామని భరోసా కల్పించే అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ జ్యోతుల నెహ్రూ గారు. నమో వెంకటేశాయనమ. మీరు 5 గంటలుగా విష్ణుకుమారరాజు గారికి 20 నిమిషాలు ఇచ్చి ఇంకొంతమంది మహిళలు కూడా సీనియర్ శాసనసభ్యుడిగా నేను తొలిసారి మాట్లాడుతున్నాను ఇక్కడ ఈ సభలో. అధ్యక్ష, ఎట్టకేలకు నాకు ఈ బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పూర్తి బడ్జెట్ మనం పెట్టుకుంటున్నాం. దీన్ని పరిశీలిస్తే స్పష్టంగా నాకు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, చతురత, విజనరీ, సమర్థత కనిపిస్తుంది. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన కూడా ఏదైతే ఈ రాష్ట్రంలో గతంలో అతలాకుతమైనటువంటి వ్యవస్థల్ని మార్చాలనేటటువంటి తపన ఉందో ఆ ఆత్రం స్పష్టమవుతుంది. అలాగే ముఖ్యంగా మన యువ నాయకుడు లోకేష్ తన సుదీర్ఘ పాదయాత్రలో తను సంగ్రహించినటువంటి ఆంధ్రప్రదేశ్ సమస్యల మాల ద్వారా తన అనుభవం ఈ బడ్జెట్లో ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా అధ్యక్ష, ఆర్థిక శాఖ మంత్రులు కేశవ్ గారి యొక్క తన అనుభవాన్ని రంగరించి ఈ ముగ్గురు అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని ఈ రాష్ట్రం అభ్యుదయ పదంలో ముందుకు నడిచే విధంగా ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని రెండింటినే కాకుండా జోడెట్లుగా నడిపించడమే కాకుండా సంపదను సృష్టించేటటువంటి విధానంతో ఈ బడ్జెట్ రూపకల్పన చేసినటువంటి విధానం ఇక ఈ బడ్జెట్ యొక్క వివరాల్లోకి వెళ్తే వివరాలతో పాటు క్లుప్తంగా వివరాలను ఒక్కసారి సభ దృష్టికి తెస్తూ నాకు తోచినటువంటి సలహాలు కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రాంతంలో అయినా ఎక్కువ జనాభా దేన్ని ఆధారంగా పెట్టుకుని జీవిస్తారో ఆ వ్యవస్థకి ఈ బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే రైతాంగ వ్యవస్థ, వ్యవసాయం మీద చూసుకున్నట్టయితే ఈవేళ మనం 43,000 కోట్ల రూపాయల చిల్లరే వ్యవసాయ అనుబంధ రంగాలకి, వ్యవసాయ ఉపయోగకరమైనటువంటి నీటి వనరులకి ఇంత భారీ ఎత్తున బడ్జెట్లో పెట్టడం అన్నది ఇక్కడ ఎక్కువ జనాభా జీవించేటటువంటి రైతాంగ వ్యవస్థకి ఒక ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి. దీన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇది కూటమి ప్రభుత్వం యొక్క విధానం స్పష్టమవుతుందని మనవి చేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే ఏ రాష్ట్రంలో అయినా విజ్ఞానవంతమైనటువంటి సమాజం ఏర్పడాలంటే ఆ రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రం సుసంపన్నమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీన్ని పురస్కరించుకుని అందుకోసమే విద్యా వ్యవస్థలో చూస్తే 29,909 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో మనం పెట్టుకోవడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం యొక్క విజ్ఞానవంతమైన సమాజం ఏర్పడాలనేటటువంటి అనే ఉద్దేశం చాలా క్లియర్గా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి.
ఈ రాష్ట్రంలో పేదవారికి విద్యా వ్యవస్థను చేరువుకు తీసుకురావడానికి కూడా ఈ బడ్జెట్లో పెట్టినటువంటి విధానం చూస్తే ఇది మన ఆలోచన విధానం ఏంటో, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏంటో కూడా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ రాష్ట్రంలో పేదవాడు ఉండకూడదు, అందరూ సుసంపన్నంగా ఉండాలి, ఎవరి మీద ఆధారపడకుండా ఆర్థిక పరిపుష్టితోటి అందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేటటువంటి ఆలోచనతో ఈనాడు ఇటు సంక్షేమానికి, తాత్కాలిక సంక్షేమానికి కానీ శాశ్వత సంక్షేమానికి కానీ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వెనువెంటనే ఆదుకునేటటువంటి విధానం కానీ ఈ మూడు ప్రతిబింబించేటటువంటి విధంగా